తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వలకు భారీ తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మహబూబ్ నగర్ డీటీసీ కిషన్ ను ఏసీబీ అరెస్టు చేసింది. ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. హైదరాబాద్లోని కిషన్ స్వగృహం సహా మహబూబ్ నగర్ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేపట్టి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ₹12,50,00,000 ఫైన్ ఉంది. దాదాపుగా అందులో 30 ఎకరాల ల్యాండ్ నారాయణఖేడ్లో ఉంది. నెక్స్ట్ ఒక 10 ఎకరాల వరకు నిజామాబాద్లో ఉంది. అందులో ఒక కమర్షియల్ బిల్డింగ్ ఒకటి ఉంది, అపార్ట్మెంట్స్ ఒకటి ఉంది, ఇంకోటి ఒక ఇంటర్నేషనల్ హోటల్ ఉంది లహరి అని చెప్పేసి. అవి కాకుండా 1 కిలో బంగారం వరకు, తర్వాత ₹1,30,00,000 పైన అతని బ్యాంకులో అమౌంట్ కూడా ఉంది. అవన్నీ కూడా ఫ్రీజ్ చేశాను ఈరోజు. అవన్నీ కలిపితేనే 12 crores 50 lakhs పైన ఉంది. యాక్చువల్లీ ఇదంతా డాక్యుమెంట్ వాల్యూ. నిజానికి మార్కెట్ వాల్యూ తీసుకుంటే ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది చాలా. ఇప్పుడు డాక్యుమెంట్స్ అనేవి వీళ్ళు విజయ్ అని చెప్పేసి వీళ్ళ రిలేటివ్ కొడుకు అవుతాడు అసలు, అతనికి ఇచ్చారు. అతను తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా పెట్టాడు దిల్సునగర్లో. అతను విజయ్ని తీసుకెళ్లి వెళ్ళి అక్కడి నుంచి ఆ డాక్యుమెంట్స్ రికవర్ చేసుకున్నాడు.